దేవుడే గొప్ప. ఏమైంది? ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చూడండి, ఆయన దేవుడే గొప్ప అంటున్నాడు. నువ్వు చెప్పలేదా ముందు నీ దేవుడు గొప్పని? విధంగా దెబ్బలాడుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? కాస్త ఆలోచించండి. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మా పెద్ద స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మన సమస్యకు పరిష్కారం వస్తుంది. అరే, మీ స్వామీజీ దగ్గరికి వెళ్తే మీ దేవుడే గొప్ప అంటాడు, మా దేవుడు గొప్ప అంటాడా? ఓ పని చేద్దాం, నాకు తెలిసిన ఒక హజరత్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం, మన సమస్యకు పరిష్కారం జరుగుతుంది. అరే, మీ హజరత్ దగ్గరికి వెళ్తే మీ దేవుడే గొప్పవాడు అంటాడు, మా దేవుడు గొప్పవాడు అంటాడా ఆయన? సరే, ఒక పని చేద్దాం, మీ స్వామీజీ దగ్గర వద్దు, మా హజరత్ దగ్గర వద్దు, థర్డ్ పర్సన్ అయినటువంటి పాస్టర్ దగ్గర వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఎవడు దేవుడు గొప్పవాడు అడుగుదాం. అయ్యో బాబోయ్, కొంపలంటే పోతాయిరా బాబు. ఆయన దగ్గర వెళ్తే మా దేవుణ్ణి పక్కన పెట్టి మీ దేవుణ్ణి పక్కన పెట్టి నా దేవుడే గొప్పవాడు అంటారు. మీరు చాలా చక్కగా వివేకంతో ఆలోచిస్తున్నారు. శభాష్ శభాష్. అయితే నాదొక చిన్న సలహా. ఇక్కడ దగ్గరలో ధర్మ పరిచయ కమిటీ అని ఒకటి ఉంది. అక్కడ వారు 3 గ్రంథాలలో దేవుడెవరో చెబుతున్నారు. 3 గ్రంథాలు? ఇంతవరకు ప్రజలు ఎవరు గ్రంథాలు వారే చెప్పుకుంటున్నారు. కానీ ధర్మ పరిచయ కమిటీ వారు 3 గ్రంథాల వెలుగులో దేవుడెవరో చెబుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోండి. ఫారూక్, 3 గ్రంథాలు ఉన్నాయి రోయ్, నిజమే రోయ్. అవును, నిజమే రోయ్. రండి బాబు, కూర్చోండి. ఏంటి మీ సమస్య? చూడండి, నా దేవుడే గొప్పవాడు అంటున్నాడు ఈయన. నువ్వు చెప్పలేదా నీ దేవుడు గొప్పడని? ఇప్పుడు సమస్య ఏమిటంటే ఎవరి దేవుడు గొప్ప అనేదే కదా? అవునండి. మంచిది. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏముందో? నీళ్ళు. మీరు చెప్పండి, ఇందులో ఏముందో? పాని. వెరీ గుడ్. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే ఇందులో ఏముంది అంటాడు? వాటర్. రైట్. ఇప్పుడు ఈ విషయం క్లియర్ అయింది. మీరేమో దీన్ని నీళ్ళు అన్నారు, మీ ఫ్రెండ్ ఏమో పానీ అన్నారు. అదే ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే వాటర్ అంటారని మీ ఇద్దరు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, నీళ్ళన్నా పానీ అన్నా వాటర్ అన్నా అంతా ఒకటేనా, వేరు వేరా? ఒక్కటే. అలాగే భాషలు మారితే దేవుడు మారిపోతాడా? దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే గొప్పవాడు. అందరూ ఆయననే ఆరాధించాలి. మనమందరం కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలి. చాలా సంతోషం అండి, మా మనోనేత్రాలు తెరిపించారు. చాలా థ్యాంక్స్. మంచిది. ఇటువంటి సమస్య ఉన్నా మీరు ధర్మ పరిచయ కమిటీకి వచ్చి మీ సమస్యని పరిష్కరించుకోండి. ఇన్షాల్లా అల్లా దయవల్ల ప్రతి సమస్యకు ధర్మ పరిచయ కమిటీ మీకు తోడుగా ఉంటుంది. ఓకే ఓకే. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే అతనికి తల వంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే.